సార్ రామ్మోహన్ రావు గారు టోటల్ గా చూసుకుంటే 26 పార్టీలు ఐ థింక్ అంటే ఇంకా ఏమైనా పెరిగాయేమో తెలియదు కానీ 26 పార్టీలతో ఒక కూటమిగా ఏర్పడి ఇండియా చాలా చాలా ప్రయత్నాలు చేస్తోంది అంటూ అండ్ మోరోవర్ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టినటువంటి యాత్రకు సంబంధించి కానీ ఇవేవి పెద్దగా ఇంపాక్ట్ చూపించవా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అండ్ దాన్ని లేటెస్ట్ వెర్షన్ యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు రాహుల్ గాంధీ ఇవన్నీ చూస్తున్నాం సార్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్లు ఎంతవరకు వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది అండ్ బీజేపీ ఎలాంటి ప్లానింగ్ తో ముందుకెళ్తోంది దక్షిణం నుంచి ఉత్తరానికి రామరావు గారు అంటే కర్ణాటక మనకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగిన దానిలో కన్యాకుమారిలో రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి కాశ్మీర్ లో మాట్లాడిన దానికి స్పష్టమైన తేడా ఉంది. ఒక పరిణతితో మాట్లాడారు. కానీ అదే పని చేస్తే రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ ఎందుకు ఓడిపోయినట్టు? ఇక్కడ పనిచేస్తుంది కాదంటే దక్షిణ భారతదేశంలో, కానీ అక్కడ ఎందుకు ఓడిపోయినట్టు? ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా చూడండి, జనతా అంటే మొట్టమొదటి కాంగ్రెస్ నేతల ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా మీకు దక్షిణ భారతదేశం వేరుగా తీర్పిచ్చింది, ఉత్తర భారతదేశం వేరుగా తీర్పిచ్చింది. 42 ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉంటే ఒక్క నిరంజన్ సజ్జరెడ్డి గారు ఒక్కడే గెలిచారు, మిగతా అంతా కాంగ్రెస్ కి వచ్చింది అక్కడ జనతా ప్రబంధనం ఇచ్చినప్పుడు. కనుక మోడీ మానియా ఉంది. నిజంగా గౌరీశంకర్ గారు చెప్పినట్టు మొత్తం అంతా దేశవ్యాప్తంగా ఉండేది, కానీ అన్ని చోట్ల మోడీ మానియా పనిచేయదు కదా. తెలంగాణలో 6 పార్లు వచ్చింది ఈ ఎన్నికల్లో, ఏమైంది? కావచ్చు 8 సీట్లు వచ్చినాయి, అది వేరు. కర్ణాటకలో చూడండి మోడీ ఏం పని చేసింది అంటే నేనంటే దక్షిణ భారతదేశం 135 సీట్లలో ఇప్పటికే సాచురేటెడ్ పాయింట్ చేరుకున్నారు. కర్ణాటకలో వచ్చిన సీట్లు. నేను దేశవ్యాప్తంగా చెప్తున్నాను, రాజస్థాన్ లో కర్ణాటక గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు వచ్చినాయి. కొన్ని చోట్ల అయితే ఉత్తర భారతదేశంలో ఉన్న సీట్లు మొత్తం వాళ్ళకి కొన్ని స్టేట్లలో ఆ లెక్కలు నిర్ణయారు. కనుక ఇవాళ ఏమైతే శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత ఈ పక్కన లోయనే ఉంటది, పడిపోవడం ఉంటది, పెరగడం ఉండదు. కనుక ఆ కాంగ్రెస్ బీజేపీ ఏమనుకుంటుంది అంటే ఉత్తర భారతదేశంలో తక్కువైతే సీట్లు 303 సీట్లు ఉన్నాయి. నిజంగా 285 సీట్లు వస్తే తక్కువ మ్యాజిక్ ఫిగర్ అది. కానీ 303 సీట్లతో ఉన్నది. చాలా మంది కేసీఆర్ ఊహించుండు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, హంగ్ వస్తుంది. మేము మొన్నటి కూడా అదే అన్నాడు, ఈ 2 ఫెయిల్ అయ్యింది. నేనేమంటున్నా అంటే 303 సీట్ల నుంచి తగ్గే అవకాశం ఉంటుంది. మోడీ మనీ లేనట్లేదు. రామ మందిరం కానీ ఇవన్నీ నినాదాలు ఉత్తర భారతదేశంలో పనిచేసినంత సెక్యులర్ ఉన్న దక్షిణ భారతదేశంలో పని చేయవు, అంత పెద్దగా పనిచేయవు. ఇక్కడ వర్గ పోరాటం ఉంటుంది కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ. కనుక ఏమైందంటే మోడీ మానియా ఎంత ఉన్నా ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి కనుక వాటికి ఆశాకిరణంగా ఏం కనపడుతుందంటే తెలంగాణ కనపడుతుంది. 4 నిర్ణయం చేసుకోవాలి నెంబర్ 1. రెండోది కర్ణాటకలో ఉన్న సీట్లు దక్కించుకోవాలి. దాని లాజిక్ కూడా మనకు రవిశంకర్ గారు చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా 9 నెలల తర్వాత ఎన్నికలు వస్తే ఏమైంది, మళ్ళీ వాళ్ళను బీజేపీని ఆదరించారు పార్లమెంట్ ఎన్నికలు. కనుక ఒకటి ఏంటంటే కానీ కర్ణాటక తెలంగాణ మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ లో స్టేట్స్ కోసం ప్రయత్నం చేస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ ఎన్నికలకి తీర్పు ఎలా ఉండబోతోంది అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా 2 సీట్లు పెంచుకుంటారు తెలంగాణ. నష్టమే చెప్పొచ్చు, క్లారిటీ చెప్పొచ్చు. 2 సీట్లు పెంచుకుంటే తక్కువ. ఎందుకంటే మొదటి అసెంబ్లీ ఎన్నికల తీర్పు చూస్తే ఏపీలో పరిస్థితి ఏం మాట్లాడుకోవచ్చు? ఏపీలో ఒక గుదిబండగా మాట్లాడి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీని అసహించుకొని పౌరులు లేడు మనకు తెలంగాణలో. సుశాంత్ గారు వెనకడ బాగా చెప్తారు. ఎందుకంటే ఏమవుతుందంటే విభజన హామీల అమల్లో కానీ వీటిల్లో ఎప్పుడైతే 14 నుంచి వీళ్ళే ఉన్నారు, 2014 కలిసి ఉంటే కవలసుఖం అయినా కూడా ఆనాడు మోడీని అన్నారు వాళ్ళు విభజన హామీల్లో నెరవేరుస్తారు, ముఖ్యంగా తిరుపతి మహాసభ సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ ఏమైంది, పోయింది కదా. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో 10 ఏళ్ళ అధికారంలో తర్వాత ఈ హామీలు అమలు చేయలేదనే కక్ష కోపం అయితే ఉంటది కదా. అందుకని నేను ఎంత ప్లస్ అంత మైనస్ కూడా 1% 2% కావచ్చు. కానీ బీజేపీ ఏమనుకుంటుందంటే ఈ బార్గెనింగ్ లో అసెంబ్లీ సీట్లు మీకు విడిచిపెడతాం, పార్లమెంట్ సీట్లు 10 దాకా అడుగుతున్నారు. 10 అడుగుతారు. ఎందుకంటే పార్లమెంట్ లో సీట్లు పెంచుకోవాలి కనుక. అంటే వీళ్ళ ఆసరా మీద 2 ప్రాంతీయ పార్టీ జనసేన టీడీపీ ఆసరా మీద పార్లమెంట్ లో అడుగు పెట్టడానికి ఇక్కడి నుంచి. ఇంకోటి వాళ్ళకి ఇంకో స్టేట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటేమో ఎక్కువ సీట్లు అక్కడి నుంచి కావాలి, రెండోది జిఎం రమేష్, మనకు సుజనా చౌదరి ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం ఎంపీలు గెలిచి ఇక్కడ చేశారు. అంటే చంద్రబాబు గారి వ్యూహంగా భావించవచ్చు అంటారా మనం? ముందస్తు వ్యూహం. కానీ చంద్రబాబు నష్టం అవుతుంది అంటున్నారు సార్. ఇట్లా కనుక చేస్తే బీజేపీతో కలవడం వల్ల పౌరుల దృక్పథం వేరుగా ఉంది. బీజేపీ 10 ఏళ్లుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేసిందనే ఒక కోపంతో ఉన్నారంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత కోపంతో ఉన్నారో విభజన తర్వాత. ఒకవేళ బీజేపీ అండ్ జనసేన టీడీపీ కలిసి వెళుతూ
ఖచ్చితంగా బీజేపీతో అంటే కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఈ ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేటువంటి ఒక ఇష్యూని మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మా కూటమిని గెలిపిస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాం అనేటువంటి నినాదం తీసుకొస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? 10 ఏళ్ళుగా చేయలేని పని ఇప్పుడు ఎట్లా చేస్తారని ప్రజలు అడుగుతారు. నెంబర్ 1. సార్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అదే హామీ ఇస్తే ఎందుకు నమ్ముతారంటే మేము అధికారంలో లేం కదా. మన్మోహన్ సింగ్ గారు స్పష్టంగా చెప్పిండ్రు 5 ఏళ్ల ప్రత్యేక హోదా అంటే వెంకయ్య నాయుడు గారు 10 అన్నాడు, అది ఇస్తామన్నాము. నిబంధన తగ్గడం పేర్కొనకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత ఈ 10 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇవ్వలేదు కదా. ఈ 10 ఏళ్ల నుంచి ఇవ్వని హామీని మళ్ళీ కొత్తగా ఇస్తే ఎట్లా నమ్ముతారు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలని? ఒక నెంబర్ 1. రెండవది, కాంగ్రెస్ ఎందుకు నమ్ముతారంటే మన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పింది కూడా, జస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ముక్క మిగిలిపోయింది, మొత్తం అది తిరగలేదు. కానీ అక్కడ ఏమన్నారు, రాయలసీమ నుంచి పోతుంటే మేము ఇస్తామన్నా కనుక రేపు ఆ ప్రభుత్వం వస్తే ఇస్తారు. కానీ రాని ప్రభుత్వం ఇప్పుడు ఏమైందంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే నమ్మకం అయితే లేదు, వచ్చే ప్రభుత్వం మీద నమ్మకం పెట్టమని వీళ్ళు అంటారు. అది ఆ చర్చ జరుగుతుంది రెండింటి. ఇంకోటి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎన్నికల నామ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అంటున్నారు. మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు మరొక 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి సెమీఫైనల్స్. దాంతో పాటు అమెరికా, రష్యా, మన 100 కోట్ల మన ఓటర్లతో పాటు అమెరికా, రష్యా, బ్రిటన్ లో కూడా ప్రభుత్వం పడిపోతే అక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఓన్లీ ఇండియా వరకు పరిమితం అయితే నేను 2 పరిణామాలు వస్తున్నాను. ఒకటేమో మోడీ మాన్య బాగుంది, ఖచ్చితంగా ఉత్తర భారతదేశంలో 4 సీట్లు తక్కువైతే ఆ సీట్లు ఇక్కడ తెచ్చుకుందామని. 288 గ్యారంటీ లేదంటారు. అన్ని సర్వేలు కూడా మోడీ గెలుస్తారని వస్తున్నది. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ గెలుస్తారన్నారు, కేసీఆర్ ఓడిపోయిండు. అక్కడ జగన్ కూడా 2 సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకుంటే పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి పని ఏమైంది? బస్సు యాత్ర